జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అసెంబ్లీలో మజ్లిస్తో కలిసి అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారన్నారు. తెలుగు ఇండస్ట్రీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీకి దక్కుతున్న ఖ్యాతిని తగ్గించే విధంగా వ్యవహరించడం తప్పన్నారు ఎంపీ లక్ష్మణ్. జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కూడా బలుక్కొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా మాట్లాడే మాత్రం భావ్యం చేయలేదు. అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చ అవసరమా అని చెప్పి కూడా ప్రజలు ఇవాళ భావిస్తూ ఉన్నారు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన పట్ల అందరం కూడా తీవ్రంగా ఖండించాం. ఆ మహిళ చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విచారణ కూడా వ్యక్తం చేశాం. ఇవాళ ఎవరైతే ఆసుపత్రిలో అబ్బాయి శ్రీతేజ్ ఉన్నారో త్వరగా కోలుకోవాలి. ప్రభుత్వంతో పాటు అల్లు అర్జున్ కూడా వారికి అన్ని విధాలు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పితే ఆ రకంగా విద్వేషపూరితంగా కక్ష కట్టినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల కానివ్వండి, అల్లు అర్జున్ పట్ల వివరించడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.